హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జర్మనీ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న మినీ షీన్ హాల్తో వచ్చేసాను. చూద్దాం, ఇదే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక షీన్లో ఆర్డర్ చేయడము. ఎలా వచ్చినాయో ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉందో లేదో చెక్ చేద్దాము. యాక్చువల్లీ నేను క్వాలిటీ చెక్ చేసేవి ఏమంత పెద్దగా ఆర్డర్ చేయలేదు, బట్ చూద్దాం ఎట్లా వచ్చినాయో. చేసిన ప్రోడక్ట్స్ అన్నీ మంచిగా రావాలి కదా. ఒక డ్రెస్ ఆర్డర్ చేస్తున్నాను. చెప్పులు నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు యాక్చువల్లీ అన్ని షూసే తీసుకొని వచ్చాను. ఇంకా ఫుట్వేర్ ఎక్కువ తెచ్చుకోవడానికి ప్లేస్ లేకుండే ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాంలే, ఇక్కడ తీసుకుందాంలే అని అనుకున్నాను. సో ఒక పెయిర్ ఆర్డర్ పెట్టాను. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా షూస్ వేసుకోలేము కదా. సో అందుకని ఒక పెయిర్ నార్మల్ ఫుట్వేర్ ఆర్డర్ చేశాను. చూద్దాం ఓపెన్ చేసి ఎట్లా వచ్చినాయి. జిప్లాప్లో ఇచ్చారు, బాగుంది. కానీ ఇంకే ప్యాకింగ్, నార్మల్ ప్యాకింగ్ బాగానే ఉంది. వేసుకుంటే ఎట్లుందో చూడాలి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇవి చూసేకేమో చాలా మంచిగా అనిపిస్తాయి, వేసుకుంటే మాత్రం అంత కంఫర్ట్గా అనిపించవు కదా కొన్నిసార్లు. ఇలా వచ్చినాయి. నేను లాస్ట్లో పిక్చర్ పెడతాను, ఎట్లుందో చూద్దాము. అండ్ నెక్స్ట్ డ్రెస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా అని చెప్పాను కదా, చూద్దాం ఎట్లా వచ్చిందా. ఓకే, అమ్మో ఏంది ఇంత పెడుతుంది. ఓకే, అగైన్ వేసుకున్నాక నేను పిక్స్ యాడ్ చేస్తాను. దీనికి కూడా క్లాత్ అయితే బాగుంది, ఇది క్వాలిటీ నాకు నచ్చింది, బాగుంది. క్లాతింగ్ క్వాలిటీ బాగుంది. ఇది టాప్. అమ్మాయిలకి షాపింగ్ అంటే పిచ్చి కదా, ఎంతైనా అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కసారి కొనేస్తూనే ఉంటాము. అది చీప్గా వస్తున్నాయని తెలిస్తే ఇంకా కొంటాము. ఏదన్నా ఆఫర్లో ఉన్నాయని తెలిసిన పక్కన కొంటాము. చిన్న అండ్ ఒక చిన్న బ్రేస్లెట్ లాంటిది ఆర్డర్ చేసుకున్నాను. నాకు యాక్చువల్లీ లూజ్ అయింది అనిపిస్తుంది. ఓ, టైట్ చేసుకోవచ్చు. ఓ నైస్, ఫైన్. ఇప్పుడు బాగుంది, బాగుంది కదా. నైస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏదో ఆర్డర్ చేశాను. ఏం ఆర్డర్ చేశానో కూడా గుర్తులేదు. ఇది కూడా ఏదో బ్రేస్లెట్ డిఫరెంట్గా ఉంది కదా, వెరైటీగా కనిపిస్తుంది అని చెప్పి ఆర్డర్ చేశాను. బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడు ఇట్లాంటివి ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగుంది. అండ్ దీనికి ఒక రింగ్ కూడా ఉంది సేమ్. కనిపిస్తుందా మీకు? బాగుంది కదా, డిఫరెంట్గా. అండ్ నెక్స్ట్ ఇవి నెయిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఆర్డర్ చేసుకుంటాను. యాక్చువల్లీ నా వెడ్డింగ్ టైంలో బాగా ఎక్కువగా ఉన్నాను. ఇంకా ఫుల్గా అన్ని ఈవెంట్స్కి యూజ్ చేసేసుకుందాము, బయటకు వెళ్ళి పెట్టించుకుంటే ఫుల్ కాస్ట్లీ, అంత బడ్జెట్ మన దగ్గర లేదు ఇప్పుడు అని చెప్పి ఫేక్ నెయిల్స్ అంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో నుంచి. నాకు ఎందుకో ఏమో
నాకు పర్సనల్గా అనిపిస్తుంది 2500 3000 పెట్టాలా ఇప్పుడు బయటకు వెళ్ళి నెయిల్ ఎక్స్టెన్షన్స్కి, లైక్ ఒక ఈవెంట్ కోసం 2-3 ఈవెంట్స్ కోసం అంత పెట్టి చేయించుకోవడం ఎందుకులే అని అనిపిస్తుంది. ఇవైతే రీయూజబుల్, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఏ ఈవెంట్కి కావాలంటే ఆ ఈవెంట్కి. నేను నార్మల్గా ఊరికి అట్లా బయటకు వెళ్తున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను. బట్ యా, దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. నేను అదేమనట్లేదు, అది అసలు పెట్టించుకోవడం వేస్ట్ అని చెప్పి బయట. బట్ యా, నాకు పర్సనల్గా కొంచెం నేను ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చూద్దాం ఇవి ఇక్కడే ఎట్లా వచ్చింది. నేను ఇండియాలో తీసుకుని అయితే నాకు మంచిగా అనిపించినాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు. అండ్ ఎక్స్ట్రా నెయిల్స్ కూడా ఇస్తాడు యూజువల్లీ మనకి. యా, ఇచ్చాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవేమో ఎక్స్ట్రా నెయిల్స్. మన నెయిల్ సైజ్కి తగ్గట్టు పిక్ చేసుకొని పెట్టుకోవచ్చు మనము. ఇంకా వీటికి గమ్ ఇస్తాడు. ఈ గమ్ యూజ్ చేసుకొని, ఈ గమ్ స్టిక్కర్స్ యూజ్ చేసుకొని పెట్టుకొని ఇది పెట్టుకున్నాక ఈ నెయిల్స్, ఈ ఫేక్ నెయిల్స్ అంటించుకోవాలి. మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను ఎలానో. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు కదా. ఇంకొకటి నెక్స్ట్ ఏవో చైన్స్ ఆర్డర్ చేశాను. చూద్దాం. యాక్చువల్లీ ఇవి యాంకిల్కి చైన్స్ కాదు, యాంకిల్కి పెట్టుకోవడానికి. ఇదొకటి ఇట్లా పెడితే అర్థమవుతుంది. ఇట్లా పెట్టి చూపిస్తా. ఎప్పుడూ పెట్టుకోలేదు నేను యాంకిల్కి కూడా. ఓకే, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను అన్నీ కూడా. ఇదంతా యాక్చువల్లీ సెట్, సో ఒకటే ప్యాకింగ్లో వచ్చింది. నెక్స్ట్ ఇది చైన్. యాక్చువల్లీ ఇది 3 స్టెప్స్ చైన్. ఇది నాకు ఎట్లనో కూడా అర్థం కావట్లేదు. అంటే ఏందో మెల్కబడిపోయినట్టు అనిపిస్తుంది, అటు రావట్లేదు. ఎనీవేస్ ఇది నాకు నచ్చలేదు కూడా. ఈ స్టోన్ క్వాలిటీ అదంతా చాలా చీప్ లుకింగ్గా ఉంది. నేనైతే ఇది రిటర్న్ పెట్టేస్తాను. నాకైతే నచ్చలేదు, అంత మంచిగా లేదు. స్టోన్ క్వాలిటీ అర్థమైపోతుంది, మంచిగా లేదు. నెక్స్ట్ ఒక పెయిర్ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది మంచిగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. ఇయర్ రింగ్స్ కనిపిస్తుందా? ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను, బాగున్నాయి. ఈ క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. బట్ లోపల బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది లోపల. జస్ట్ అట్లా బయటికి వెళ్తే ఉంటుందిలే అని చెప్పి ఒక చిన్నది ఆర్డర్ చేసుకున్నాను. ఈ క్వాలిటీ అయితే బాగుంది, హ్యాండ్ బ్యాగ్ది బాగుంది. డ్రెస్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఈ బ్రేస్లెట్స్, ఈ యాక్సెసరీస్ ఇవన్నీ బాగున్నాయి, కానీ ఒక్క చైన్ది ఒక్కటే నాకు నచ్చలేదు. ఎందుకంటే దాంట్లో స్టోన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఆ స్టోన్స్ క్వాలిటీ అస్సలు నాకు నచ్చలేదు పర్సనల్లీ. అంతే. ఇప్పుడు ఒకసారి ఫుట్వేర్ వేసుకొని ట్రై చేసి చూద్దామా ఎట్లుందో. బాగానే ఉంది నడుస్తూ ఉంటే కూడా. అంటే ఎక్కువసేపు వాక్ చేస్తే మళ్ళీ ఎట్లుంటుందో చెప్పలేను. బట్ దీని మీద లుక్ అంతగా తెలియకపోయి ఉండొచ్చు. డ్రెస్సెస్ మీద అయితే బాగుంటుంది అనిపించింది, నాకైతే నచ్చింది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నడిచాక ఎట్లుంటుందో తెలీదు.
యా అంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్.